అమెరికా లాంటి వాళ్ళకు కూడా భారతదేశపు ఎదుగుదల అనేది ఒక సమస్య అవుతుంది. అందుకనినే మళ్ళీ ఎదురు దెబ్బలు తీయడానికి రకరకాల కుట్రలు ఆల్రెడీ ప్రారంభమైనయి. సోరోస్ వాళ్ళ కుట్రలు కావచ్చు, చైనాను దూరం పెట్టినోళ్ళు మళ్ళీ చైనాని దగ్గరకు కలుపుకునేటువంటి కుట్రలు చేసుకొస్తున్నారు. ఒక ఖలిస్తానీ ఉగ్రవాదిని అడ్డుపెట్టి కథ నడిపే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్‌గా ఫైనాన్షియల్ యాస్పెక్ట్‌లో చూసుకుంటే భారతదేశం అనేటువంటిది టాప్ 5కి వెళ్ళడం అనేది ఊహించింది. ప్లస్ ఇక్కడ $4 ట్రిలియన్ దగ్గరికి వెళ్ళటం అన్నటువంటిది కూడా వీళ్ళకి ఒక పెద్ద షాకింగ్ పరిణామమే. అదే ఒక ఎత్తు అయితే ఇప్పుడు యూపీఐ టెక్నాలజీ మనం అగ్రదేశాలకు మనం షేర్ చేస్తున్నాం. అమెరికాకి ఇప్పటిదాకా ఉన్న వీసా మాస్టర్ కార్డే ఆధిపత్యం. దానికి గండి కొడుతోంది ఇప్పుడు భారత యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఇవాళ మన ప్లాట్ఫామ్ వాస్తవంగా వాటన్నిటిని ఢీకొట్టడం కాదు, వాటిని దాటే పరిస్థితిలో ఉంది. ఇవాళ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది ప్రపంచంలోనే టాప్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సాధారణమైనటువంటి టీ కొట్టు వ్యక్తి దగ్గర నుంచి పూల బండి దాకా యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాడుతున్నటువంటి రోజులు అన్నది అమెరికా లాంటి వాళ్ళని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి చిన్న ఇన్వెన్షన్కి పేటెంట్లు తీసుకునే యూఎస్ఏకి ఎలాంటి పేటెంట్ లేకుండా యూపీఐ నడుపుతుండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం అవుతుంది.